పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఓ నేత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలోకి మారిపోయారు. అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. బీఆర్ఎస్లోకి జంప్ కొట్టారు. చివరికి కాంగ్రెస్ తీతం పుచ్చుకొని 4 రోజుల్లోనే తిరిగి గులాబీ గుటికి చేరుకున్నారు. ఇన్ని పార్టీలు మారిన ఆయనకు రాజకీయ భవిష్యత్తుపై అసంతృప్తి నెలకొందా? ఇప్పుడు ఏకంగా ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సాయంతో టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఇంతకీ ఇన్ని పార్టీలు మారిన నేతెవరు? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. తెలంగాణలోని మిగతా 9 జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లా లీడర్లు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా ఒకరు. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈయన గతంలో బూర్గంపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి పొంగులేటి అనుచరుడిగా వైసీపీలో చేరిపోయారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ అభ్యర్థిగా అశ్వరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి 2వసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. చివరకు 2022 జూన్ 24న గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా నిలదొక్కుకోలేకపోయారు. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఇన్ని పార్టీలు మారిన తాటి వెంకటేశ్వర్లు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. కానీ ఆయన రాజకీయ నిరుద్యోగం నుంచి బయటపడేందుకు అడుగులు వేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీలో నిలబడాలి, ఏ పార్టీలో చేరితే విజయం వరిస్తుంది అని ఆలోచిస్తూ పావులు కదుపుతున్నారట. అంతేకాదు ఇప్పటి నుంచే సమావేశాల పేరుతో సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారట. ప్రస్తుతం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో మొదలుపెట్టి మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారట. ఈ ఇద్దరు నేతలు తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ విరుచుకుపడుతున్నారట. దాంతో తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారిపోతాడని, దానికోసమే సొంత పార్టీపై, పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నాడంటూ గులాబీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇక సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న తాటి వెంకటేశ్వర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి టీడీపీ హైకమాండ్ పవన్ కళ్యాణ్ను కలిసినట్టు సమాచారం. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కర్చీఫ్ వేసి సీటు రిజర్వ్ చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణకు చెందిన తాటి వెంకటేశ్వర్లు ఇప్పుడు ఏపీలోని పార్టీల వైపు మళ్లడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అన్ని పార్టీలను చుట్టేసిన ఆయన్ను ఇప్పుడు కూటమి పార్టీల నాయకత్వాలు నమ్ముతాయా లేక పక్కన పెట్టేస్తాయా అనే చర్చ సైతం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఓ క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.